హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన బెంగళూరు సిటీలో ఎలా అర్న్ చేయాలి, టాక్సీ తీసుకొని ఏ కంపెనీ పెడితే ఎంత అర్నింగ్ ఉంది, ఏ రూల్స్ ఎట్లా ఉన్నాయని మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక టాపిక్ లోకి వెళ్తే, మీరు బెంగళూరు సిటీలో కార్ తీసుకొని మీరు సపరేట్ గా మీరు అర్న్ చేయాలనుకుంటున్నారా, లేదా ఏదైనా కంపెనీకి ఏదైనా ట్రావెల్స్ కి పెట్టి ఎలా అర్న్ చేయాలో నేను ఈ వీడియో చెప్తాను. ఫస్ట్ గా మీరు బెంగళూరులో కార్ నడపాలనుకుంటే ఇక్కడ ఉన్న ఏరియా ఎలాంటిది, ఏ ఏరియా ఎలా ఉంటుంది, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ట్రాఫిక్ కండిషన్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ముందుగా ఫస్ట్ బెంగళూరు సిటీ ట్రాఫిక్ గురించి తెలుసుకోవాలి. ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ ఏం లేదు, ఏ అవర్స్ లో ఎంత ట్రాఫిక్ ఉంటుంది అది తెలుసుకోవాలి. పేషెన్స్ గా ఉంటేనే బెంగళూరు సిటీలో కార్ నడపగలము, లేదా నడపలేము. ముందుగా మనము బెంగళూరు సిటీ ట్రాఫిక్ గురించి తెలుసుకోవాలి. ఎంత ట్రాఫిక్ ఉంటది, ఏ అవర్స్ లో ఎంత ట్రాఫిక్ ఉంటది, మీరు ఏదైనా కంపెనీకి చేరుకుంటే వాళ్ళు ఇచ్చే టార్గెట్ నువ్వు ఈ నిమిషాల్లో నువ్వు రీచ్ అవుతావా లేదా, ఫస్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఏ అవర్స్ లో ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఇది మెయిన్ గా తెలుసుకోవాలి. మనము బెంగళూరు సిటీ ట్రాఫిక్ గురించి తెలుసుకోవాలి. ఈ బెంగళూరు సిటీలో ఏ ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉంటది, ఏ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంటది, ఏ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటది అని ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఈ బెంగళూరు సిటీలో ఏంటంటే మెయిన్ పేషెన్స్ తో బండి నడిపితేనే నువ్వు కరెక్ట్ గమ్యాన్ని రీచ్ అవుతావు, లేదా పేషెన్స్ లేకుంటే మన టార్గెట్ రీచ్ అవ్వవు. ఫస్ట్ మనము బెంగళూరు సిటీ గురించి మొత్తం తెలుసుకోవాలి. ఏ రూట్ ఎలాంటిది, ఏ రూట్ లో ఎంత ట్రాఫిక్ ఉంటది, ఏ సమయాలు ఉంటుందో అది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బెంగళూరు సిటీలో పేషెన్స్ తో బండి నడపాలి. వాళ్ళు ఓవర్టేక్ చేశారు, వీళ్ళు ఓవర్టేక్ చేశారని వీళ్ళకి పోటీ పెట్టుకొని అస్సలు పోవద్దు. ఇలా వందల కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ నువ్వు కార్ అటాచ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు మన పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వస్తుంది ఒకటి. ఇక్కడ మీరున్న ఏరియాలో నియర్ బై పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీ ఆధార్ కార్డు, మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు 1 వీక్ లో మీకు మీరు ఉన్న ఏరియాని వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు ఎలాంటి వారు అనేది మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అదొకటి ఇంపార్టెంట్. మీ హెల్త్ కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కావాలి. పూర్తి బాడీ చెకప్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. మన వెహికల్స్ డాక్యుమెంట్స్ అన్ని ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ వెళ్ళినాక మీకు పూర్తిగా వైట్ షర్ట్, వైట్ ప్యాంటు, బ్లాక్ షూస్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. కంపెనీ ప్రకారం కార్ లో ఫైర్ పౌడర్ సిలిండర్ ఒకటి కావాలి. దాని తర్వాత ఒక టార్చ్, ఒక మెడికల్ కిట్, ఒక అంబ్రెల్లా ఇది పక్కా మెయింటైన్ చేయాలి. కస్టమర్ కార్ లో కూర్చున్నప్పుడు మీరు గానీ మొబైల్ యూజ్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే మనకు మిర్రర్ వస్తుంది, ఇక్కడ ఫ్రంట్ లో మిర్రర్ వస్తుంది, దాంట్లో కస్టమర్ ని అస్సలు చూడొద్దు. చూస్తే వాళ్ళు ఇమీడియట్లీ మెయిల్ చేస్తారు కంపెనీకి, మీకు ఇమీడియట్లీ ఫైన్ వచ్చేస్తుంది. సిటీలో ఏ రూట్ లో ఎంత లిమిట్ స్పీడ్ లో వెళ్ళాలో అంతే లిమిట్ లో వెళ్ళాలి. ఎక్కువ స్పీడ్ లిమిట్ క్రాస్ చేస్తే మన కస్టమర్ కూర్చున్న వాళ్ళు ఇమీడియట్లీ మన కంపెనీకి మెయిల్ చేస్తే మనకి ఇమీడియట్లీ ఫైన్ వచ్చేస్తుంది. ఒక్క రోజు మీకు వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, బ్లాక్ షూస్, టై ఇవి ఏ ఒక్కటి లేకున్నా కూడా మీకు ఫైన్ పక్కా. బెంగళూరు సిటీ వాతావరణం గురించి మీకు అందరికి తెలుసు. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటది, కానీ ఎంత వర్షం పడ్డా ఏం పడ్డా కూడా వెహికల్ ఎప్పుడు నీట్ గా పెట్టుకోవాలి. వెహికల్ నీట్ గా లేకపోయినా దానికి ఫైనే. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తేనే సాఫ్ట్వేర్ కంపెనీలో పోవచ్చు. ఇప్పుడు ప్యాకేజ్ విషయానికి వస్తే వాళ్ళు మనకు ఇచ్చే ప్యాకేజ్ 54,000 ఇస్తారు ఎవ్రీ మంత్. బట్ ఏంటంటే మనం మీద డిపెండ్ ఉంటది. మనం చేస్తామా, మార్నింగ్ ఒక పికప్ ఇస్తాడు, మధ్యలో ఒక మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒక డ్రాప్ ఇస్తాడు, ఈవినింగ్ ఒక డ్రాప్ ఇస్తాడు. ఆ టైంలో మనము ఆ ట్రాఫిక్ ని రీచ్ అయ్యి ముందు పోతేనే మనకు వచ్చేది టార్గెట్. లేదా ట్రాఫిక్ లో అవ్వలేదు, 2 ట్రిపుల్ చేసినా అంటే మీకు 15 నుంచి 40 లోపలనే వస్తుంది టార్గెట్. మనం చేరిన తర్వాత కంపెనీలో మనకు ఫస్ట్ మంత్ శాలరీ అనేది ఇవ్వరు, హోల్డ్ లో పెట్టుకుంటారు. ఆఫ్టర్ 45 డేస్ తర్వాత ఆ శాలరీ మొత్తం మనకు అకౌంట్ కి ఇస్తారు. 1 మంత్ మొత్తం వెహికల్ ని మనమే మెయింటైన్ చేసుకోవాలి, మనమే చూసుకోవాలి. వాళ్ళు మాత్రం ఏ కారణంగా అమౌంట్ ఇయ్యరు. ఏదైనా మనం రిక్వెస్ట్ చేస్తే అడ్వాన్స్ అనేది మన పెట్రోల్ కోసం కానీ డీజిల్ కోసం కానీ ఇస్తారు. సాఫ్ట్వేర్ కంపెనీలో చేయాలంటే చాలా రూల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రూల్స్ అన్ని చేసుకొని పోతేనే మనం అనుకుంటాము 50,000 ప్యాకేజ్ ఉంది, 40,000 ప్యాకేజ్ ఉందని. ఊరికే ఎవరు ఇవ్వరు. దానికి తగ్గట్టు రూల్స్ అవన్నీ పాటిస్తేనే కరెక్ట్ గా 55,000 మనకు ప్యాకేజ్ వస్తుంది. ఇది మొత్తము మన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గురించి. మిగతా వీడియోలో మన ట్రావెల్స్ కి అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, మళ్ళా ఓలా ఊబర్ నడితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది నెక్స్ట్ వీడియో చెప్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.